ముఖ్యంగా నా సోదర సమానులు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు లేట్ చేయను, కాకపోతే వైజాగ్ నుంచి రావడం వల్ల లేట్ అయింది. పాత్రిక సోదరులకు మాత్రం ముందు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. ఇవాళ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఇవాళ కూటమి గవర్నమెంట్ వచ్చి ఆల్రెడీ 2 సంవత్సరాలు దాదాపు. వాళ్ళు చేస్తుంది ఏంటయ్యా అంటే, ఇచ్చిన హామీలేమో కొండంత, చేసేదేమో చాంతంత కూడా లేదు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మర్డర్లో మానభంగాల్లో మన ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్లో ఉంది. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎవరు వాళ్ళ పనులు చేయట్లా. మీడియాలో ఎవరేం పోస్టులు పెట్టారు, యూట్యూబ్లో ఎవరేం పోస్టులు పెట్టారు, వాళ్ళని ఎలా అరెస్ట్ చేయాలి, ఏ రాష్ట్రంలో ఎత్తుకు రావాలి అని రాష్ట్ర బడ్జెట్ కన్నా పోలీసు వాళ్ళకి కేటాయిస్తున్న బడ్జెట్ ఎక్కువైపోయింది. పోలీసు సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. ఒక పక్క హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ముట్టికెళ్ళేస్తూ ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు కూడా నిస్సిగ్గుగా, సుప్రీంకోర్టు కూడా ఇవాళ కింద జడ్జిలందరికీ కూడా ఏదైనా స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసుల మీద ఎవరైనా కనుక రిమాండ్ కానీ ఇస్తే ఆ జడ్జిలను కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులకు వెళ్ళిపోయిందనేది ఈ 2.5 సంవత్సరాలు క్లియర్గా అర్థమవుతా ఉంది. 45 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన వస్తే ఏదో చేస్తా అన్నారు. ఆయన లాస్ట్ గవర్నమెంట్లో చేసిందే లేదు అంతకుముందు, ఫస్ట్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి. పోనీ మరి ఈసారి ఎందుకు గెలిచాడయ్యా అంటే, బీజేపీ అలాగే ఒక తలక మాసిన దత్తపుత్రుడు, అతను దత్తపుత్రుడు అనే కన్నా ఇంకొకరు యాడ్ చేయాలి, గజని. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో తెలియదు, ఆయనకే తెలియదు, అన్ని చోట్ల ఆయన పుట్టేస్తాడు. ఏది పడితే అది మాట్లాడుతుంటాడు, ఒక్కదానికి ఆధారం ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. జనాలను పిచ్చోళ్ళు చేసి ఆడుకుంటున్నారు అంతే. ఏదైనా గట్టిగా ఒక విషయం జరిగిందంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం కేవలం బీసీలను అరెస్ట్ చేయడం, బీసీని ఎరికించడం. ఇప్పుడు గవర్నమెంట్లో మీరు 5 సంవత్సరాలు చేస్తారు, ఇంకో 5 సంవత్సరాలు, ఇంకో 5 సంవత్సరాలు చేస్తారు, ఇవన్నీ కామన్. ఒకప్పుడు ప్రతిపక్షం అధికార పక్షం ఇంటికి వెళ్ళి భోజనాలు కూడా చేసేవాళ్ళు, సంప్రదింపులు చేసుకునేవాళ్ళు. ఏం పద్ధతులండి మాకు అర్థం కావట్లేదు. ఇంత దారుణంగానా? ఇవాళ చూస్తే వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో లోకేష్ గారు వెళ్ళి మాట్లాడిన దాని గురించి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి వెంటనే ఆ రోజు నైటే కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ మినిస్టర్, బీసీ సామాజిక వర్గం, బలమైన కమ్యూనిటీ, యాదవ్ కమ్యూనిటీ, ఆయన ఏంటో ఆయన కుటుంబం ఏంటో నేను కాదు 2 రాష్ట్రాలు చెప్తాయి, కేరళ దాకా చెప్తాయి ఆయన గురించి. ఎందుకంటే ఎవరికి ఏది కావాలన్నా మన తెలుసు భీమవరం సైడ్ మర్యాదలు ఎలా ఉంటాయో. ఇప్పుడు మనం సంక్రాంతి చూస్తుంటాం, అల్లుడు వస్తే 60 రకాలు 70 రకాలు పెడతా ఉంటారు. అలాంటి పెట్టడంలో కారుమూరి నాగేశ్వరరావు గారు చెయ్యి నేను స్వయంగా చూశా. అలాంటిది ఆయన లిక్కర్ స్కామ్ ఉందని, అంతకుముందు చేసిన శాఖలో సివిల్ శాఖలో స్కామ్ ఉందని, ఇష్టమానుసారంగా ఒక ఆధారం లేకుండా ఆయన 400 మందితో, దాదాపు 4000 మందితో మొన్న 2.5 సంవత్సరాలు వెన్నుపోటు గురించి ర్యాలీ పెడుతుంటే దాన్ని అడ్డుకోవాలని చెప్పని ప్రతిదీ డైవర్ట్ పాలిసీ, ప్రతిదీ డైవర్టే. వైజాగ్లో లోకేష్ గారు మాట్లాడాల్సిన మాటల ఒక్కసారి అందరూ ఆలోచించండి. మనుషులు చచ్చిపోయి ఆళ్ళ బాధలో ఉంటే మేము పోరాడితే ఎందుకు చచ్చిపోతారు? మరి ఎంత లోపం ఉందో అందులో. అది ఆ కరిగే లార్వా 100 సెంటీమీటర్లు 100 హీట్ ఉంటే మనమే తట్టుకోలేము. అలాంటిది దాదాపు 15,000 హీటు ఉండేది, అలా తెగిపడిపోయిందంటే అది ఒకసారి కదంట, 3 సార్లు జరిగిందంట వెంటనే అదే వారంలో. కాలిపోయారు అక్కడ మనుషులు. శనివారం ఆదివారం వస్తే గన్నవరంలో 3-4 చాప్టర్లు ఉంటున్నాయి, ఫ్లైట్లు కానీ విమానాలు కానీ. దత్తపుత్రుడికి ఒకటి, లోకేష్కి ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి ఒకటి, ఇంకొకరికి. అక్కడ పెట్టే ఖర్చుతో పోల్చుకుంటే ఆ కార్మికులకి 1 కోటి రూపాయలు పెద్ద సమస్య అంట. మీరు ఇవ్వకూడదా? సీఎం అవ్వాలని ఆరాటపడిపోతున్నారుగా, 1 కోటి రూపాయలు ఇవ్వచ్చుగా. బాధలో ఉన్న వాళ్ళని, బాధలో ఉన్నవాడు మాట్లాడలేడు కాబట్టి వెనకాల యూనియన్ వాళ్ళు మాట్లాడతారు. అది కాక విశాఖ హుక్ అంటే మొదటి నుంచి పోరాటాలతో వచ్చినాయి. అన్నీ అమ్మేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీలు మొత్తం అయిపోయినాయి. ఈ 45 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే మొత్తం ఒకసారి చూస్తే దారుణాలు ఘోరాలు తప్పితే ఏముండదు. కానీ
మరి ఆయన ఎందుకు పెట్టి పోషిస్తున్నారో జనాలు కూడా నాకు అర్థం కావట్లేదు. జగన్ గారు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేశారన్నారు, ఒక్కదానికి ఆధారం లేదు. 16 లక్షల కోట్లు అన్నారు, బీజేపీ గవర్నమెంట్ చెప్పింది అంత లేదని. ఈ 2.5 సంవత్సరాల్లోనే 3.5 లక్షలు దాటిపోయింది అంటున్నారు. జగన్ గారు చేసిన 1.5 ఆయన ఫస్ట్ టైం సీఎం, ఈయన 45 సంవత్సరాల ఇండస్ట్రీ. జగన్ గారు చూస్తే అమ్మ తల్లిగా వందనం అని కానీ ఆయన పెట్టిన పథకాలు చెప్పాలంటే ఆ లోపల శాఖలు ఉన్న వాళ్ళకే గుర్తుండవు. ఇచ్చినేమో 9, చేసినేమో 99, ఈయనేమో ఇచ్చినవి 6, చేసింది గుండు 0. మాట్లాడితే కేసులు. పిల్లినైనా సరే మీరు గనక చీకటి గదిలో పెడితే కొట్టితే అది ఖచ్చితంగా పులి అవుద్ది. మా బీసీలని మీరు ఎంత క్షోభ పెడుతున్నారో అంతకంత మీకు కూడా రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారండి? రాజకీయాల్లోకి వచ్చింది ఎవరు? కారుమూరి నాగేశ్వరరావు గారు. వాళ్ళ అబ్బాయి అమెరికాలో రిటర్న్, అతను వెల్ ఎడ్యుకేటెడ్, ఏలూరు ఎంపీ క్యాండిడేట్గా నుంచున్నాడు. అతని మీద, కారుమూరి నాగేశ్వరరావు గారి మీద, కారుమూరి సార్ కోడల మీద నిన్న హైదరాబాద్ వెళ్ళి యాగి చేసే అధికారులు అందరూ మరి ఏం పట్టుకున్నారు? ఒక వాచ్ పట్టుకున్నారండి, హాస్యాస్పదం కాకపోతే. దానికైనా ఖర్చు ఎంత అండి? మీ ఇష్టం వచ్చినట్టు మీ చేతిలో ఉంది కదా అని పిచ్చోడి చేతిలో రాయి దొరికినట్టు వెంటనే ఏదైనా తేడా వచ్చిందంటే వెంటనే సనాతని వచ్చేస్తాడు. ఇంకా ఆయన వస్తాడు. ఇవన్నీ కాదండి, కారుమూరి నాగేశ్వరరావు గారు ఎటువంటి తప్పు చేయలేదని మేము అమ్మవారి గుడి దగ్గరికి మా జాతీయ బీసీ సంక్షేమం తరఫున కారుమూరి నాగేశ్వరరావు ఫ్యామిలీ మొత్తాన్ని నేను బతునాడు తీసుకొస్తా. ఎవరొచ్చి నిరూపించమనండి. ఇవాళ నేను ఫోన్ చేశాను ఆయనకి పొద్దున్న. మేము ఎన్నో బీసీలకి మేలు చేపించాం ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు బీసీలకి ఎన్ని కార్యక్రమాలు చేసాడో నేను చెప్పలేను. పర్సనల్గా చెప్తే ఎవరిదాన్ని పెళ్ళంటే చాలు భోజనాన్ని పురమాయిస్తా అంటాడు. కానీ ఎవరైనా చనిపోయారంటే చాలు కట్టెలు గారు మొత్తం అరే అలాంటి మనుషుల మీద ఇప్పటికీ ధర్మం 4 పాదాల మీద నడుస్తుందంటే అలాంటి వాళ్ళు ఉండబట్టానండి. మీలాంటి వాళ్ళు ఉంటే ఇంక చెప్పకూడదు. ఇంకా దారుణాలు జరుగుతాయి. పట్టపగలని నొప్పులు పట్టడం. ఇప్పుడు చూస్తే మీరు గంజాయిలో 2nd ప్లేస్. నేనేమి అబద్ధాలు చెప్పట్లేదండి, క్లియర్ కట్గా మొత్తం వాళ్ళు ఇచ్చిన ఆధార్ ప్రతిదీ కూడా మేము తీసుకొని ఆన్ పేపర్ మీలాగా మేము గాలిలో దీపాలయ్యాం. ఎందుకంటే ఎదుటి మాట్లాడేటప్పుడు మనం కూడా చూసుకోవాలంటారు కాబట్టి ప్రతిదీ మేము ఆన్ రికార్డ్ తీసుకుని వచ్చాం. ప్రతి దాంట్లో మంది సర్వనాశనం అయిపోయిన రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశే. ఏం చేద్దాం అనుకుంటున్నారు? దీన్ని నాశనం చేసి మీరు అలాగా హైదరాబాద్లో మీ అందరి ఇళ్ళు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోదాం ఈ ప్లాన్లో దొరికింది కాబట్టి దోచుకొని వెళ్ళిపోదాం ప్లాన్లో ఉన్నట్టు క్లియర్గా అర్థమవుతా ఉంది. ప్రతి దాంట్లో దగ. అయ్యా ఒకటే, మా కారుమూరి నాగేశ్వరరావు మా బీసీ సామాజిక వర్గం, మా వాళ్ళకి పదవులు రావడమే కష్టం, మేము డబ్బు లేని వాళ్ళం, మమ్మల్ని కొంచెం దయ తెలిసి మీకేదైనా ఉంటే మీరు చూసుకోండి, మా బీసీలను వదిలేండి, ఇంట్లో ఆడలను వదిలేండి ముందు దయచేసి. వాళ్ళ కోడలు ఎంత చదువుకుంది అమ్మాయి, మీ ఇష్టానుసారం తీసుకెళ్ళి రోడ్డు దాదాపు 8 గంటల నుంచోబెట్టారంట ఇంట్లో. ఏంటండి ఈ దారుణాలు? ఇంక రాజకీయాలకు రమ్మని యూత్ని ఇంకేమైనా ఎంకరేజ్ చేస్తారు? మీరు ఉండిపోతారా శాశ్వతంగా 5 సంవత్సరాలు? లేదా కంటిన్యూగా ఆయన పేరంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ లాగా వేసేసుకోండి. లేకపోతే మీరే ఉన్నాయి కదా మీకు మొత్తం దృశ్యం సినిమాలాగా ఫస్ట్ ఛానల్లో మేక అంటే సెకండ్ మేక నందిని పందిని చేస్తారు, పందిని నందిని చేస్తారు. కాబట్టి మీరు ఇలాగే చేస్తే సార్ మీరు ఎవరు ఊహించినవి చాలా జరిగినాయి. విజయ్ తలపతి గారు సీఎం అయిపోయాడు, కేజ్రీవాల్ సీఎం అయిపోయాడు, ఊహించిన వాళ్ళు వీళ్ళంతా. రేపు జగన్మోహన్ రెడ్డి గారు మాకు తెలిసి 4-5 రోజుల క్రితం ఊరిని సర్వే చేస్తే ఒక ప్రముఖ ఛానల్ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఇచ్చిన రివ్యూనే ఇవాళ ఎలక్షన్ జరిగితే 100 నుంచి 130 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వస్తాయని చెప్పి వచ్చింది. మేము ఆ పార్టీని ఈ పార్టీని గురించి మాట్లాడట్లా. రేపొద్దున వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇదే చేస్తూ ఉంటారు కదా. ఒక పక్క జగన్ గారు అంటున్నారు కదా, మీరు ఏదైతే విత్తనం నాటితే అదే చెట్టు రేపొద్దున మానేద్దని. మీరు బాగానే ఉంటారు, ఫస్ట్ వెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్లో కదా ఆయన పుట్టింది, అదే జెర్సీల మీద ఉంది కదా, అటు వెళ్ళిపోతాడు ఫ్లైట్ వేసుకొని. లోకేష్ గారు మన చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు చూసాం కదా ఎక్కడికి వెళ్ళి ఉన్నారో. దయచేసి కార్యకర్తలు అలాగే పోలీసు సోదరులు మీరందరూ కూడా కొంచెం సమన్వయం పాటించండి. అందరూ బాగానే ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చేది ప్రజలకు సేవ చేయడానికే, అంతేగాని అర్ధరాత్రి పూట అమెరికా నుంచి వచ్చేసి
కేంద్ర మనుషులు అయిపోవడానికి, మినిస్టర్లు అయిపోయిన తర్వాత రౌడీలాగా చేతులు నరుకుతాం, కాళ్ళు నరుకుతా అంటాం, ఇళ్ల మీదకి వెళ్ళిపోయి దాడులు చేయడం, అంబట్రావు ఇంటి వెహికల్ తగలెట్టేస్తారు. ఏంటి సార్ ఇది? ఆంధ్రప్రదేశ్ని అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? రావణ కష్టం అయిపోతుంది. ఎక్కడ చూసినా గొడవలే. మొన్న తారు గొడవ, బొడ్డోళ్ళకి ఒక్కడికి 14 ఏళ్ళు. నేను అది జరిగిన 2వ రోజే అతను ఎవరో తాగేసి పోలీసు వాళ్ళని కొడుతున్నాడు. మరి హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. దయచేసి మీరు చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోద్ది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కనుక నిజంగా నేరాపరణలో కనుక బయటకు వస్తే శిక్ష వాళ్ళకి పడుద్ది. అంతేగాని శిక్ష పడే వాళ్ళని ఎవరు ఎంటర్టైన్ చేయరు. అది మీరెందుకు అసలు అంత ఇది చేస్తూ ఉన్నారు? అసలు ముందు మీరు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి సార్. దయచేసి మా బీసీ సంక్షేమ సంఘం తరఫున మా బీసీ యొక్క వాయిస్, మాకు జరుగుతున్న నష్టాల గురించి మేము ఆ పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఇచ్చినాయి. మళ్ళీ మేము కొత్తగా ఏమి అడగట్ల, కొంచెం కోరికలు అలాగా అయ్యే పనులు కూడా కాదు. ఎందుకంటే జగన్ గారు ఉన్నప్పుడు ఫీజు రింబర్స్మెంట్లో కొంచెం అయింది. ఈసారి మరీ దారుణం అయిపోయింది సార్. ఎగ్జామ్స్లో బీసీ పిల్లలు గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు కూడా ఎగ్జామ్ రానివ్వాల. అదంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు రావట్లేదు, మీరు ఫీజులు కట్టండి అంటున్నారు. ముత్తవరపు వాళ్ళది పరిటాల కాలేజీ నేనే వెళ్ళా గొడవకి. సాక్ష్యాలు కూడా ఉన్నాయి సార్ మా దగ్గర. ఏదో గాలిలో రాళ్ళు ఇట్లా మేము పవన్ కళ్యాణ్ గారు, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, మీరిచ్చినాయి ఇప్పటికన్నా చేస్తారా చేయరా? మా బీసీలకి 50 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ ఇస్తా అన్నారు, ఇస్తారా ఎవరా? 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇస్తారా ఎవరా? పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది ఏమైపోయారు? సీజ్ చేసిన షిప్పులు ఎక్కడ దాచారు? సుగాలి ప్రీతిది ఏం చేశారు? ఇవన్నీ మీరు చెప్పినాయిగా. బీపీ వచ్చి ఊగిపోయారు ఆ రోజు. జగన్మోహన్ రెడ్డికి దెబ్బతో గెలితే రాష్ట్రం అల్లాడిపోయింది, మన చిన్న పిల్లని. ఓరి అమ్మ, ఆ రోజు మీ యాక్టింగ్లు మామూలు యాక్టింగ్లు కాదు, అంత యాక్షన్ సీను కట్టు. నిన్నేమో అక్కడికి వెళ్ళి వైజాగ్ వెళ్ళి నాకు అవగాహన లేదంటున్నాడు ఆయన. పోలవరం వెళ్ళి టీఎంసీలు అంటే ఏంటంటాడు, పార్టీ పెట్టిన తన సీఎంఐ అర్హత లేదంటాడు. ఏంటి సార్ ఇది? అసలు రాజకీయమా లేకపోతే మీరు ఏదైనా మీ చేతిలో ఏదో పిచ్చోడి చేతిలో కొబ్బరికెళ్ళ రాయిదో మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు? నాకు అర్థం కావట్లా. అలా అన్నప్పుడు సార్ మీ జన సైనికులు మీ 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 క్యాస్ట్లోనే మిమ్మల్ని ఒక దేవుళ్ళ చూస్తారు, మీ బ్రదర్ని కానీ మిమ్మల్ని కానీ. వాళ్ళని కూడా రోడ్డుకి ఇచ్చేస్తున్నారు సార్ మీరు. ఏ సార్, నేను రాజ్యసభ జనసేనలో పనిచేసినట్టు ఎవరు లేరా సార్ ఇవ్వడానికి? ఎవరికి ఇచ్చారు సార్? ఒకే ఒకటి వచ్చింది మీకు. అది మీ వ్యక్తిగత విషయం కానీ సార్, దయచేసి మా బీసీ సంక్షేమ సంఘం తరఫున మా బీసీలకి విదేశీ విద్య ఒకటి, ఫీజు రిమెంబర్స్మెంట్ రాలేదు, 6,000 కోట్లు బాకీలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ప్రతి కాలేజీలో కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మీ కాలేజీలు మూసుకోవడం కూడా సిద్ధంగా ఉన్నామని. ఆల్రెడీ ఆరోగ్యశ్రీ వెళ్ళిపోయింది. ఇదంతా నేను చెప్తుంది కదా సార్, ప్రాక్టికల్గా జరుగుతున్నాయి అవన్నీ. మేము డైలీ పోరాటాలు చేస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న న్యూజిలాండ్లో ఒక అతను పాము కాటేస్తే ఆరోగ్యశ్రీ లేదు. మేము మనుషులను చందాలేసుకుని బతికించుకోవాల్సి వచ్చింది. సంపద సృష్టిస్తా అన్నారు సార్. దయచేసి ఆ సంపద ఎప్పుడు సృష్టిస్తారో, మరి అన్నిటికీ ఎప్పుడు పరిష్కారం చూపిస్తారో తొందరగా చూసి ఇక్కడి నుంచి కనుక సార్ బీసీల మీద కనుక ఎటువంటి దాడులు జరిగినా, లేదా బీసీల మీద అకారణంగా ఏదైనా కేసులు పెట్టాలని చూసినా, మీకైతే సార్ ఇంక రోజులు దగ్గర పడ్డాను అనుకోలే మీ గవర్నమెంట్కి. దయచేసి మీరు ప్రభుత్వం మీ పని మీరు చేసుకుని వెళ్తే చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది. లేదు జడ్జిలు కూడా మీరే పెట్టుకున్నారా, న్యాయ వ్యవస్థ కూడా మీదేనా, దాంట్లో కూడా మినిస్టర్ కూడా మీరే వేసేసుకోండి, ఇప్పుడు లేకపోతే అది కూడా తీసుకొని పోలీసులు కూడా మీరే పెట్టేసుకోండి. ఇంకా అలా అనుకుంటే ఇంకేముంటుంది, ఇంకా మరో బంగ్లాదేశో లేకపోతే ఇంకోటి అవుద్ది. కాబట్టి చట్టం మీద విలువ జనాలకి పెరగాలి. ఎందుకంటే సామాన్యుడు కూడా నవ్వుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. యూట్యూబ్లో ఎవరో పోస్ట్ పెడితే ఆయన కూడా అరెస్ట్ చేస్తున్నారంటే ఇళ్ళకెళ్ళి, అంతకన్నా నీచైన ఇంకోటి ఉండదు. కాబట్టి ఇవాళ కారు నాయసారి కుటుంబం ఎలాంటిదో అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. ఆయనకి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన జమీందారు బిడ్డ. మేము ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళ కుటుంబం ఏదైనా తప్పు చేసింది అంటే మేము అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. నేను తీసుకొస్తా ఆయన్ని, చిన్న పిల్లడు పిలిచిన వస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలే, వాళ్ళ అబ్బాయి చేయలే, వాళ్ళ కోళ్ళు చేయలే. అసలు ఇంకోటి కూడా చెప్తున్నాం, లిక్కర్ స్కామ్ అంటున్నారు ఆయన మెయిన్ అభియోగం. అతని కనుక నిజంగా లిక్కర్ది కానీ షాప్ ఉన్నా, ఒక వైన్ షాప్ ఉన్న ఆయన పేరు మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద ఉన్నా, అసలు ఇంకా బిజినెస్ ఉన్నా సరే
నేను కూడా రాజకీయాలు వేస్తా ఈరోజు నుంచి. ఎందుకంటే అసలు ఆయన బిజినెస్ చేయడైనా వాళ్ళకేంటి సార్ మైనింగ్ లీని అన్ని పెట్టుకొని ఎవరో కార్బన్ ఆఫీసర్ దగ్గర పనిచేస్తున్న దౌర్భాగ్యుడిని మీరు డబ్బులు ఇచ్చి మీ వైపు లాక్కొని అతను మా సామాజిక వర్గమే, కార్బన్ ఆఫీసర్ సామాజిక వర్గమే, ఈయన మీద లేనిపోయిన చెప్పించి, ఎందుకంటే బలమైన నాయకుడు ఏ తప్పు చేసినా నిలబెడుతున్నాడు, ఎమ్మెల్యేలు నిలదీస్తున్నాడు, మినిస్టర్లు నిలదీస్తున్నాడు. మొన్న రాంబాబు గారు దానికి దాదాపు 500 కార్లు వేసుకుని వెళ్ళాడు ఆయన సానుభూతి కోసం. ప్రతి చోటకి పరిగెడతాడు. ఆయనతో మనం 2 నిమిషాలు కూడా ట్రావెల్ చేయలేం. ఎక్కడున్నామన్నా అంటే తణుకంటాడు, గంటకి ఫోన్ చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోతున్నా అంటే ఇది తిరగడమే, కాళ్ళ చెట్లు కట్టుకొని తిరుగుతుంటారు ఆయన. కాబట్టి అలాంటి కుటుంబం మీద నిందలేయడం తగదు. అది ఇక్కడి నుంచి మీకు ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించి మాట్లాడాల్సిందిగా కూటమి ప్రభుత్వానికి మా జాతీయ బీసీ సంక్షేమ తరఫున మా విన్నపం.